మౌన పోరాటం మౌన పోరాటం. మేడం మేడం ప్లీజ్ మేడం సువర్ణ ఏంటి మేడం పనిచేసే సువర్ణ మేడం అయ్యో మేడం 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 అరే మేడం సువర్ణ మేడం 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 సువర్ణ మేడం మేడం సువర్ణ ఏమైంది? ఇప్పుడైనా అమ్మ అని పిలువు. అయ్యో మేడం ఏంటిది? సువర్ణ అయ్యో సువర్ణ మేడం సువర్ణ మేడం 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 కళ్ళు మూయొద్దు మేడం. సువర్ణ ఈ విషయం తాగితే అరగంటలో చచ్చిపోతారని చెప్పారు కదా, త్వరగా కార్తీ. అయ్యో ఏంటి అలా చూస్తున్నావు? వెళ్ళు మేడం 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 లేవండి మేడం 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 కళ్ళు తెరవండి మేడం మేడం కళ్ళు తెరవండి మేడం మేడం మీరు చూడండి మేడం మేడం. ఎంత పని చేసావు మురారి. అమ్మ అని పిలుచుంటే సువర్ణ విషయం తాగేది కాదు కదా. ఇప్పుడు సువర్ణకి ఏదైనా అయితే ఆ పాప నీదే అవుతుంది, గుర్తుంచుకో. ఎప్పుడు తప్పు చేసిన మనిషిది నిజమైన తప్పు అవదు. ఆ తప్పు తెలుసుకుని మనిషిదే నిజంగా తప్పు అవుతుంది. తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడిన మనిషికి పాపం కూడా అంటదు. అందుకే పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు అంటారు. సువర్ణ పశ్చాత్తాపడుతుంది మురారి. కళ్ళు ముయ్యొద్దు మేడం, తెరవండి మేడం. డాక్టర్ పాయిజన్ తాగారు డాక్టర్, త్వరగా బతికించండి డాక్టర్. అరగంటలో చచ్చిపోతారంటే డాక్టర్. కంగారు పడకండి. నర్స్ డాక్టర్ ఎమర్జెన్సీలో అడ్మిట్ చేయి. ఓకే డాక్టర్, త్వరగా. ఓకే త్వరగా తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి. త్వరగా బతికించండి డాక్టర్. మంచి ఎవరిని చూసైనా నేర్చుకోవాలంటారు. కానీ ఇంట్లోనే ఉన్న అన్నను చూస్తూ కూడా నువ్వెందుకు నేర్చుకోలేకపోతున్నావో నాకు అర్థం కావట్లేదు. నీలాగే ద్వారక కూడా కన్నతల్లి దగ్గర కాకుండా వేరే ఎవరి దగ్గర పెరిగాడు. ఇంతెత్తయ్యాక అమ్మ ఎవరో తెలుసుకున్నాడు. అమ్మ చెడ్డదని ద్వేషించాడు. తర్వాత అమ్మను మించిన దేవత లేదనుకున్నాడు. నువ్వు కూడా కన్నతల్లి దగ్గర కాకుండా ఎక్కడో దూరంగా దుర్గ దగ్గర పెరిగావు. ఇంతెత్తయ్యాకే నీ కన్నతల్లి ఎవరో తెలుసుకున్నావు. ఆవిడ్ని అపార్థం చేసుకుని ద్వేషించడం మొదలుపెట్టావు. కానీ మీ అన్న ద్వారకలా నువ్వు మాత్రం మారలేదు. ఆ ద్వేషాన్ని ఇంకా బాగా పెంచుకుంటున్నావు. ఇదిగో ఒక్క మాట చెప్తాను విను. మంచిదైనా చెడ్డదైనా నిన్ను పుట్టించిన మనిషే దేవత. అమ్మా అని పిలిపించుకోలేని ఈ జీవితం నాకొద్దు. అమ్మా ఏమని పిలిచా? అమ్మా అని పిలిచావా? నువ్వేనా పిలిచింది? అమ్మా అని పిలిచింది నువ్వేనా? అవునమ్మా, నేనే పిలిచాను. అమ్మా అనే పిలిచాను. నన్ను అమ్మ అన్నావా? నన్ను అమ్మ అన్నావా? రఘురామ్, విన్నావా? నా కొడుకు నన్ను అమ్మ అన్నాడు. విన్నావా? విన్నాను సువర్ణ, విన్నాను. మురారి, ఇంకొక్కసారి అమ్మ అని పిలవ్వా? అమ్మా చాలు, నా జన్మకిది చాలు. ఇంకేం అక్కర్లేదు. నా కొడుకు నన్ను అమ్మ అని పిలిచాడు. బాబు, ఇంకొక్కసారి పిలవ్వా? నా గుండె ఆనందంతో పగిలిపోయేలా ఉంది. పిలు నాన్న. పిలుస్తానమ్మా, ఇంకా నిన్ను అమ్మ అనే పిలుస్తాను. నిజంగానే నన్ను అమ్మ అని పిలుస్తావా? పిలుస్తానమ్మా. అంటే
నన్ను నీ తల్లిగా యాక్సెప్ట్ చేస్తావా? చేస్తానమ్మా, కానీ నువ్వు ముందు ట్రీట్మెంట్ చేయించుకో. వద్దురా, నేను ఈ ఆనందంతో బ్రతికేస్తాను. నాకిక ఏ ట్రీట్మెంట్ అవసరం లేదు. నువ్వు ట్రీట్మెంట్ చేయించుకోకపోతే నీకేదైనా అయ్యే ప్రమాదం ఉంది. నువ్వు ఇంతకాలం నాతో అమ్మ అని పిలిపించుకోవాలని ఎదురుచూసావు. ఇప్పుడు నేను నిన్నో అమ్మ అంటున్నాను. ఇప్పుడు నీకేదైనా అయితే ఇదే నువ్వు వినే ఆఖరి పిలుపు అవుతుంది. అంటే నువ్వు ఇంతకాలం ఒక్కసారి అమ్మ అని పిలిపించుకోవాలని ఆశపడ్డావు. అలా పిలిపించుకుంటూ ఆ ఆనందాన్ని అనుభవిస్తూ చాలా కాలం బతకాలని అనుకోలేదా? బాబు, చేయించుకోమ్మా, నువ్వు ట్రీట్మెంట్ చేయించుకో. అలాగే మురారి, నేను ట్రీట్మెంట్ చేయించుకుంటాను. డాక్టర్, నాకు సెలైన్ పెట్టండి. మురారి నా కొడుకు. వాడింకా త్వరలోనే నా దగ్గరికి వచ్చేస్తాడు. పప్పు అయిపోయినట్టుంది. లాస్ట్ విజిల్ వచ్చేసింది. పరుగులు తీస్తూ పనులు చేస్తున్నావా అవంతి? చెయ్యి చెయ్యి, మొత్తం ఇంటి పనులన్నీ చెయ్యి. నీకు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు నన్నెంత పరుగులు పెట్టించారు మీరంతా. మా మామయ్యని ఎంత టార్చర్ పెట్టారు. నేను వదిలేస్తానా? అంతకంతకు బదులు తీర్చుకోనా? నీతో సేవలు చేయించుకోకుండా ఈ ఇంటి నుండి వెళ్ళిపోతానా? చేయించుకుంటాను. నేనిక్కడుండే కొద్ది రోజులైనా నిన్ను టార్చర్ పెడతాను. ఏంటమ్మా పిలిచావు? మురారి ఎక్కడున్నాడు? ఇది చాలా బాగుంది. నీ మొగుడు ఎక్కడున్నాడో నన్ను అడుగుతావేంటి? హ్మ్? అదే, నీ గదిలోనే ఉన్నాడు, రెడీ అవుతున్నాడు. డబ్బులేంటమ్మా అలా పట్టుకు తిరుగుతున్నావు? ఇది మురారి ఇచ్చిన డబ్బు. అతనికి వచ్చిన ఇంక్రిమెంట్ డబ్బు. దీన్ని తీసుకువెళ్ళి అవంతి వాళ్ళ గదిలో అవంతి బట్టల మధ్యలో పెట్టేస్తాను. అయ్యయ్యో, ఈ డబ్బు దుర్గ చేతికి ఇవ్వొద్దని మురారితో గొడవపడి మరీ తీసుకుంది డబ్బు ఎందుకా? తిరిగి అవంతి వాళ్ళకి ఇచ్చేయడానికా? అంటే నీకు అవంతి వాళ్ళ మీద అంత ప్రేమ ఉందా? సీక్రెట్గా ఇంత సాయం చేస్తున్నావు? నోర్ముయ్. ఇంత డబ్బు వాళ్ళకిచ్చి ఆదుకోవడానికి నేనేమీ అతడు సినిమాలో మహేష్ బాబులా మంచిదాన్ని కాదు. వాళ్ళేమీ కష్టాల్లో లేరు. ఇది దాని బట్టల్లో పెట్టేది దాన్ని దొంగని చేయడానికి. అంటే ఎస్, ఇప్పుడు కరెక్ట్గా ఆలోచిస్తున్నా. ఇది అక్కడ పెట్టేశాక మురారి ఆఫీస్కి వెళ్ళగానే నేను మురారికి ఫోన్ చేసి నువ్విచ్చిన డబ్బులు కనబడట్లేదని చెప్తాను. తెలుసు. ఆ తర్వాత మురారి వస్తాడు, అందరం ఇల్లంతా వెతుకుతాం, అవంతి బట్టల్లో డబ్బు దొరుకుతుంది. దాంతో అవంతి దొంగని తెలుతుంది, అంతేగా? ఇది చాలా ఓల్డ్ ప్లాన్ అమ్మా. పాత సినిమాలు చూసినంత రిపీటెడ్ గా కొత్త సినిమాలు ఎవరైనా చూస్తారా? ఓల్డ్ ఈజ్ గోల్డ్ మామయ్య. ఓల్డ్ ఈజ్ ఎవర్ గ్రీన్. అందుకే డబ్బు అవంతి బట్టల్లో పెడితే అవంతి డబ్బు తీసిందని ఎవరైనా నమ్ముతారా? ఖచ్చితంగా ఇది నీ ప్లానే అని దుర్గా అంటది. మురారి అనడు, నమ్ముతాడు. నా టార్గెట్ దుర్గని నమ్మించడం కాదు, మురారిని నమ్మించడం. నమ్మించి ఈ ఇంట్లో మనుషుల మీద అసహ్యం పెంచడం, మురారిని ఇంటి నుంచి తీసుకువెళ్ళిపోవడం. అదైతే తీరే అవకాశం ఉంది. మరి ఇంకా ఎందుకు ఆలస్యం? వెళ్ళి ఆ పని చూడు. నువ్వు అవంతిని అటు రాకుండా చూడు. ఓకే, వెళ్ళు వెళ్ళు. ఓ, లాక్ చేయలేదా? దొరికిపోయావు.